డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు వైబ్రెంట్ వంశీ గారు. సో మనం చాలా సిరీస్ చేస్తున్నాం కదా స్పిరిచువల్ రెమెడీస్ మీద. ఇంకా మనం రెమెడీస్ గురించి తెలుసుకుందాం వంశీ గారిని అడిగి. నమస్కారం అండి వంశీ గారు. మనం ఈ స్పిరిచువల్ రెమెడీస్ మీద సిరీస్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. సో ఆ వ్యూస్ కూడా ఇప్పుడు చేసిన వీడియోస్ మీద కూడా వ్యూస్ చాలా మిలియన్స్ ఆఫ్ హిట్స్ వచ్చాయి అనమాట. సో ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు మాకు ఇంకా క్వశ్చన్స్, అంటే కామెంట్స్ లో కానీ ఏంటి అంటే మనకి మనీని అట్రాక్ట్ చేయడానికి మెయిన్ గా మేనిఫెస్టేషన్ మీద ఆల్రెడీ మనం ఈ సిరీస్ చేస్తూ ఉన్నాం కదా. సో స్పిరిచువల్ రెమెడీస్ ఇంకా మనం వంశీ గారి నుంచి మాకు తెలుసుకోవాలని అని చెప్పేసి అడిగారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. యాజ్ యూ ఆస్క్, చాలా మంది షార్ట్ కట్స్ గురించి అడుగుతున్నారు. స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్, సైన్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసింది. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇవన్నీ కూడా ప్రూవెన్ కాన్సెప్ట్ అని. స్పిరిచువల్ రెమెడీస్ చెప్పే ముందు ఐ వాంట్ టు యాడ్ వన్ థింగ్. ఏంటి అంటే గనక మనం కర్మయోగంలో 21st సెంచరీలో ఉన్నాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. వి కాల్ ఇట్ ఎస్ అ కర్మయోగీస్. కర్మ అంటే యాక్షన్, పని చేయాలా. ఎన్ని స్పిరిచువల్ రెమెడీస్ చేసినా ఇంట్లో కూర్చొని డోర్స్ అన్ని క్లోజ్ చేసి మంత్రాలు చదివితే బూడిద రాలుద్ది, యాష్. దానికి రిజల్ట్ రావాలి అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్. కొంత పని చేయాలి, యాక్షన్ చేయాలి. అది బేస్ లైన్, గుర్తుపెట్టుకోండి. మీరు మంచిగా సంకల్పించి దానికి మీ సాధన తోడైతే అఫ్ కోర్స్ మదర్ నేచర్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యూనివర్స్ మీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పంచభూతాలు, ప్రకృతి మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మీరు అడిగినట్టు మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మనీని మేనిఫెస్టేషన్ చేయడానికి, అనంత విశ్వ సంపదని మన గృహంలోకి ఆహ్వానించుకోవడానికి ఏమైనా స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయా, యాన్షియంట్ టెక్నిక్స్ ఉన్నాయని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు అదే సిరీస్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు షేర్ చేసుకుందాం. ఇది స్టార్ట్ చేయకుండా మనం మంత్లోకి ఎంటర్ అవ్వకూడదు. యాక్చువల్లీ అనంత బ్రహ్మాండం నుంచి ఆశీర్వాదాలను పొందడానికి, మన గృహంలోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించడానికి, లావిష్ అబండెన్స్ ని మనం వెల్కమ్ చేయడానికి ఈ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీస్ 100కి 10,000% రిజల్ట్ వస్తుంది. మేము చేస్తున్నాము. మనతో పాటు మన సబ్జెక్ట్ ఫాలో అవుతున్న క్లయింట్స్, స్టూడెంట్స్, డిసైపుల్స్ చేస్తున్నారు. ది బెస్ట్ రిజల్ట్ వచ్చింది. సో మేక్ ఏ నోట్ గైస్. సో ఇది ఏంటి, ఈ రెమెడీ ఏంటి, ఈ స్పిరిచువల్ రెమెడీకి ఏమేం టూల్స్ కావాలి, ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇది మీరు ఆచరణలో పెట్టేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, మీ వైఖరి ఎలా ఉండాలి, మీ దృక్పథం ఎలా ఉండాలి, మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి విల్ ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న వైట్ పేపర్ తీసుకుందాం. ఓకే, వైట్ పేపర్ తీసుకొని ఏదో ఒక కలర్ పెన్. మనకి డౌటర్స్ ఉన్నారు చాలా మంది, మనకి సందేహాలు ఎక్కువ, సంకల్పం తక్కువ. ఓకే, డౌట్స్ ఏమీ వద్దు, ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు. ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని మనం కొంచెం బిగ్గర్గా 888 అని రాయాలి. 888. 8 అనే నెంబర్ మనకి వెల్త్ కి సంకేతం, డబ్బుకు సంకేతం. 8 నెంబర్ రిఫర్స్ వెల్త్. 8 నెంబర్ రిఫర్స్ మనీ యాజ్ పర్ న్యూమరాలజీ. లావిష్ అబండెన్స్ కి సంకేతం. సో ఇన్ జనరల్ మనం 111, 11, 11, 12, 12 అనేది మనకు బై డిఫాల్ట్ కనిపిస్తుంటాయి. సమ్ టైమ్స్ రిపీటెడ్ నెంబర్స్. అండ్ ఈ టెక్నిక్ స్పిరిచువల్ రెమెడీ ఏంటంటే ఒక చిన్న వైట్ పేపర్ మీద ఏదో ఒక కలర్ పెన్ తో 888 అని రాయాలి. 888 అని రాసాక క్లోవ్స్ అంటాం కదా, లవంగాలు. ఎందుకు ఇన్ జనరల్ మేనిఫెస్టేషన్ కి సంబంధించి, స్పిరిచువల్ రెమెడీస్ కి సంబంధించి, యాన్షియంట్ టెక్నిక్స్ కి సంబంధించి క్లోవ్స్ యూజ్ చేస్తాము అంటే ఆ సీడ్ వెరీ పవర్ఫుల్. సకల నెగటివ్ ఎనర్జీస్ ని ఇంటికి రాకుండా ఆపిస్తుంది. చెడు ప్రయత్నాలు, కనుదిష్టి, నరదిష్టి, మిగతా వాళ్ళు మనం గ్రో అవుతుంటే చూసి ఏడుస్తూ ఉంటారు. అట్లాంటి నెగటివ్ వైబ్, నెగటివ్ ఎనర్జీని 110% ఆపే శక్తి క్లోవ్స్కి ఉంది, లవంగానికి ఉంది. సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. క్లోవ్స్కి ఉన్న శక్తి ఏంటంటే సకల నెగటివ్ ఎనర్జీస్ ని ఆపేసి అష్టైశ్వర్యాల్ని అట్రాక్ట్ చేసే శక్తి క్లోవ్స్కి ఉంది. ఇన్ అడిషన్ టు దట్ మనం ఇలాచి అంటాం, యాలకులు అంటాం. వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎలిమెంట్, వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ఎలిమెంట్. లక్ష్మీదేవికి, అమ్మవారికి చేసే పూజల్లో కూడా లవంగాలు వాడతారు, ఇలాచి వాడతారు. వెరీ పవర్ఫుల్. ఈ రెమెడీకి మనకి ఏమేమి కావాలంటే ఒక చిన్న వైట్ షీట్ మీద 888 అని మనం రాయాలి. 888 రిఫర్స్ వెల్త్, లావిష్ అబుండెన్స్ ని, అష్టైశ్వర్యాల్ని, భోగభాగ్యాల్ని, సిరి సంపదల్ని ఆకర్షించే సంఖ్య అని చెప్పొచ్చు. ఒక 8 లవంగాలు, ఒక 8 ఇలాచి,
ఓకే 8 క్లోవ్స్ 8 ఇలాచి 8 అనే నెంబర్ వెల్త్ కి సంకేతం కాబట్టి మనం 8 అందులో ఓకే ఒక పేపర్ మీద 888 అనేది రాస్తాం. ఒక చిన్న ఇలాంటి ఫ్లిప్ కవర్ లో ఇది మనం వేసేయాలన్నమాట. ఏంటేంటి 8 ఇలాచి, అలానే 8 క్లోవ్స్, అలానే ఈ 888 ఓకే అన్నది మనం ఇలా ఒక ఫ్లిప్ కవర్ లో వేసుకొని ఏ టైంలోనైనా చేయొచ్చు. ఓకే ఎందుకంటే చాలా మంది అడుగుతారు వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ మేనిఫెస్టేషన్ అని చెప్పి. 24/7 365 డేస్ మనం ఉన్నది యూనివర్స్ లోనే, విశ్వంతోనే. ఎవ్రీ టైమ్ ఇస్ బెస్ట్ టైం. దీనికి బెస్ట్ టైం అలా ఏమీ లేదు. ఎప్పుడు Okay. పాసిబిలిటీ ఉంటే అప్పుడు ఇలా Okay. ప్రిపేర్ చేసుకొని మనం ఏం చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టాలి. ఓకే అగైన్ ఇది రైట్ హ్యాండ్ మీద పెట్టి మన రైట్ ఇంటెన్షన్ ని మనం చెప్పాలి. గాడ్ Okay. కి, యూనివర్స్ కి, పంచభూతాలకి, ప్రకృతికి మన ఇంటెన్షన్ చెప్పాలి. ఓకే ఇది చేసేటప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈఎంఐస్ ఉన్నాయి అన్న ఆలోచనతో చేయకూడదు. ఓకే ఆ నెగటివ్ థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. నేను మిలీనియర్, నేను బిలీనియర్, నేను ట్రిలీనియర్. వాట్ యు బిలీవ్ దట్స్ వాట్ వి బికమ్. అదే మనకి బైబుల్ చెప్తుంది యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అని. ఖురాన్ చెప్తుంది వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్ అని. భగవద్గీత చెప్తుంది యద్భావం తద్భవత్ అని. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు మ్యాన్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. 4 ధర్మాలు ఒకే దాని గురించి మాట్లాడుతుంది, బిలీఫ్ అండ్ థాట్. 4 ధర్మాలు ఒకే థాట్ గురించి మాట్లాడిందంటే ఇన్ డెప్త్ ఎంత మీనింగ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం 110% ఉంది. సో ఇది చేసేటప్పుడు సఫరింగ్ అన్న ఆలోచన ఉండకూడదు. దైవే మనుష్య రూపేణ అన్నారు. ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉంది. నేనే దైవ స్వరూపాన్ని. ఐఎమ్ ద యూనివర్స్, ఐఎమ్ ఏ లావిష్ అబండెన్స్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అన్న మైండ్ సెట్, ఐఎమ్ ఏ మిలీనియర్, ఐఎమ్ ఏ బిలీనియర్ అన్న మైండ్ సెట్ తో నేనే మహారాజుని, నేనే మహారాణుని అన్న ఆలోచనలతో ఇది చేయాలి. కానీ అప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇది ఎలా గట్టెక్కుతాయి అలాంటి ఆలోచనలు వద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే యూ డోంట్ అట్రాక్ట్ వాట్ యు వాంట్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. అంటే ఎటువంటి భావనని మనం కలిగి ఉంటామో అలానే మనం కన్వర్ట్ అవుతామో వాటినే మనం అట్రాక్ట్ చేస్తామని 4th యూనివర్సల్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది. సో ఇదేం చేయాలంటే ఇలా ఒక ప్యాకేజ్ రెడీ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ పెట్టి దాని మీద రైట్ హ్యాండ్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, మై డియర్ మదర్ నేచర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అమ్మా నాన్న. ఇంటి ఎలువేల్పుకి, ఇంటి దైవానికి, ఫస్ట్ టెంపులే మనకి గృహం. మన ఇంటి దైవానికి, కులదైవానికి, కళ్ళదండ్రులకి, మన ఇంటి పెద్దలు యాన్సిస్టర్స్ అంటాం కదా, మన ఇష్ట దైవం, ఇలాంటి వాళ్ళన్నిటికీ కృతజ్ఞత చెప్పి మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ ఏమైనా మనం చేయాలా. అబుండెన్స్ ఎఫర్మేషన్స్, మనీ మంత్రాస్ చేయాలి. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ సక్సెస్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఆఫ్ వెల్త్. ఇట్లా నాలో ఉన్న ఎనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ధనవంతుడిని చేసినందుకు ఎనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. అలానే అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ అలైన్డ్ విత్ గాడ్స్ ఎనర్జీ, ఐఎమ్ అలైన్డ్ విత్ డివైన్ ఎనర్జీ, ఐఎమ్ అలైన్డ్ విత్ సుప్రీం ఎనర్జీ, ఐఎమ్ అలైన్డ్ విత్ యూనివర్సల్ ఎనర్జీ. మనీ కమ్స్ టు మీ, మనీ ఫ్లోస్ టు మీ. నేను ఎంత విశ్వ సంపదని మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో శిరస్సు వంచి నా గృహంలోకి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. ఇలా మనీకి రిలేటెడ్ కొన్ని ప్రేయర్స్ చెప్పవచ్చు. అలానే మనీకి రిలేటెడ్ కొన్ని స్విచ్ వర్డ్స్ ఉన్నాయి. శ్రీం బ్రిజి, క్రీం బ్రిజి, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః, కాన్వలెక్సా, ఎమిస్టికా, ప్రోసోపియారి. ఇలా మనీకి రిలేటెడ్ కొన్ని ప్రేయర్స్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాలి. ఇది ఎగిరిపోతుంది అంటే దీని మీద ఏదైనా ఒక వెయిట్ పెట్టి బయట పెట్టాలి. సన్ ఎనర్జీ గానీ, మూన్ ఎనర్జీ గానీ ఇది వస్తుంది. అవుట్డోర్ లో ఉంచాలి. అవుట్డోర్ పాసిబిలిటీ లేదన్న వాళ్ళు మేడ పైన గానీ, అపార్ట్మెంట్స్ లో మనకు పాసిబిలిటీ ఉండదు, అట్లాంటి వాళ్ళు విండో దగ్గర గానీ పెట్టాలి. ఇదేమైతుంది అంటే ఎనర్జైజ్ అవుతుంది. ఎప్పుడైతే చేతిలో పట్టుకొని చెప్తామో వర్డ్స్ ఆర్ పవర్ఫుల్. మాటే మంత్రము, మనషే మందిరం అంటాం. మాటకు ఎనర్జీ ఉంది. సో ఎప్పుడైతే మనం ఇది మాటతో ప్రేయర్ చేస్తామో ఇది జస్ట్ నాట్ ఏ సింపుల్ పేపర్ అండ్ కవర్, ఇట్స్ ఎ లావిష్ అబుండెన్స్ వాలెట్ అని కూడా మనం చెప్పొచ్చు. అష్టైశ్వర్యాల్ని ఆకర్షించే ఒక టెక్నిక్, సీక్రెట్ అని కూడా మనం చెప్పొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ మనం బయట పెట్టాలి. సన్ ఎనర్జీ గానీ, నైట్ టైం చేస్తే మూన్ ఎనర్జీ గానీ దాని మీద పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే అది ఏమవుతుంది అంటే ఇట్ ఎనర్జైజ్ అయ్యాక ఇంట్లోకి తీసుకొని వచ్చి అగైన్ మళ్ళీ ప్రేయర్ చేసి ఇంటి దగ్గర మనకి ఎంటర్ అయ్యే సింహ ద్వారం ఉంటుంది కదా, డోర్, ఆ డోర్ దగ్గర మనం ఇది ప్లేస్ చేసేయాలి. ఇది ఇలా కంటికి ఎవరికైనా కనిపిస్తుంది, ఇదేంటి అని మళ్ళీ క్వశ్చన్స్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు నెగిటివ్ ఆరా మన మీద పెడతాది అన్న డౌట్ వచ్చినప్పుడు ఏదో ఒక పేపర్తో రోల్ చేసేసి, ఏదో ఒక క్లాత్ లో రోల్ చేసేసి డోర్ దగ్గర మనం పెట్టేయాలి. మార్క్ మై వర్డ్స్, అట్లా ఒక 8 days ఉంచితే చాలు. 8 days తర్వాత మనం అది ఏదైనా మొక్కలో గానీ, మట్టిలో గానీ వేసేయచ్చు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 8 days ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. స్పాన్ ఆఫ్ 8 days ఇంట్లో ఎనర్జీస్ మారిపోతాయి. ఫిజికల్లీ,
మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ అండ్ మెయిన్లీ ఫినాన్షియల్లీ. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఇది మూఢనమ్మకాలు కాదు, సూపర్ స్టిషన్స్ అస్సలు కాదు. సైన్స్ ప్రూవ్ చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇవేమి నమ్మమో అనుకుంటే పిల్లలు పుట్టినప్పుడు పేర్లు సెలెక్ట్ చేసి పెట్టొద్దు, పెళ్లి చేసుకునేటప్పుడు ముహూర్తాలు చూస్ చేసుకోవద్దు. ఇంక ఇవన్నీ ఎందుకు చేయాలి? ఉయ్యాట్లో వేయాలి, ఏవో ఉన్నాయి కదా, బొమ్మలు పడితే బొబ్బొట్లు, సంథింగ్ ఏవేవో ఉన్నాయి, బోర్ల పడితే బొబ్బొట్లు, ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారు? పెళ్లి చేసేటప్పుడు ఎందుకు ముహూర్తం? ఏమీ నమ్మనప్పుడు అన్ని గమ్మున ఉండాలి. నమ్ముతారా? 110% బిలీవ్ చేయండి. బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. ఇక్కడ బిలీఫ్ ఇస్ ద క్యాటలిస్ట్. మిమ్మల్ని మీరు నమ్మండి, బట్ గుర్తు పెట్టుకోండి, దీనికి 360 degrees లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. మేనిఫెస్టేషన్ కి సంబంధించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. విశ్వ నియమాలు మీరు ఆచరించాల్సి ఉంటుంది. ఎన్ని చేసినా సరే యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అడుగు వేయాలా. 100% మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, పంచభూతాలు మీకు సహకరిస్తారు. సో థ్యాంక్ యూ వంశీ గారు, చాలా మంచి రెమెడీస్ చెప్పారు. సో డెఫినెట్లీ our viewers will follow this and hopefully they'll get this profit from the remedies as usual. Yeah. సో చూసారు కదా వ్యూవర్స్. సో ఇప్పుడు వంశీ గారు చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మనం చేసినాక కూడా ఇంకా దీని గురించి మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే మా కమెంట్స్ లో మీరు అడగచ్చు, అండ్ దాని గురించి ఆన్సర్స్ మేము డెఫినెట్ గా మీకు ఇస్తాము. అండ్ వంశీ గారు, యాక్చువల్ గా ఇప్పుడు దీని గురించి మీరు క్లాసెస్ స్టార్ట్ చేశారు కదా, సో ఆ క్లాసెస్ కి రీచ్ అవ్వాలంటే ఎలా, దాని డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు వరకు చాలా ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది, అండ్ మేజర్ పీపుల్ ప్రోగ్రామ్స్ గురించి అడుగుతున్నారు. సో లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అని చెప్పి ఒక సీజన్ 9 స్టార్ట్ చేస్తున్నాం. ఈ అనంత విశ్వశక్తి సహాయంతో ఈ భూ ప్రపంచం మీద సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి ఒక బేసిక్ క్లాస్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్, హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్ ని మనం చెప్పబోతా ఉన్నాం. అది మనకి November 8th నుండి స్టార్ట్ అవుతుంది. దిస్ మంత్. ఎస్, ఎగ్జాక్ట్లీ దిస్ మంత్. మీకు ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, దేన్ని మీరు అట్రాక్ట్ చేద్దాం అనుకున్నా, దేన్ని మీరు మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నా, మీరు ఏ కెరియర్లోనైనా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు 100% కావాలి. పంచభూతాలు మీకు సహకరించాలి, ప్రకృతి మీకు సహకరించాలి, మీ ఇంటి పెద్దల యాన్సిస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్ అండ్ ఆరా పాజిటివ్ వేలో మీ మీద ఉండాలి. ఇవన్నీ ఎలా? వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో విశ్వ రహస్యాల్ని కొన్ని సాధనాస్ రూపంలో, కొన్ని ప్రాక్టీసెస్ రూపంలో 7 days లైవ్ లో చేయించబోతా ఉన్నా. అండ్ ఇప్పటి వరకు మేజర్ సక్సెస్ వచ్చింది, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న మన తెలుగు వాళ్ళు అండ్ సెలబ్రిటీస్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్ కావచ్చు, చాలా మంది ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యి హైట్స్ కి రీచ్ అయ్యి ఉన్నారు. దట్స్ ద రిజల్ట్ అన్నమాట. అండ్ దీస్ ఆర్ ఆన్లైన్, రైట్? ఆన్లైన్ ఉంటుంది కాబట్టి సో ఎవ్రీబడి కెన్ అటెండ్. yes, సో జూమ్ కాల్ లో ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ షార్ప్ 5:45 నుండి 7:30 వరకు ఉంటుంది. అండ్ ఈ 7 days రికార్డింగ్స్ కూడా మనం ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం లైఫ్ లాంగ్. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ సింగిల్ పెన్నీ. లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. ఇంటి కుటుంబ సభ్యులు సమేతంగా అటెండ్ అవ్వండి. గుర్తు పెట్టుకోండి, అద్భుతమైన జన్మ మానవ జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు లైఫ్ అద్భుతంగానే ఉండాలి, కానీ అవమానాలతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో ఉండకూడదు. సో దానికి రిలేటెడే మనం ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. అది నేను చేయలేదు, మీరు చేయలేదు, అది దైవ సంకల్పం, విశ్వ నిర్ణయం, దైవ కార్యక్రమం. మిమ్మల్ని నన్ను ఆ ప్రోగ్రాంలో కలవబోతా ఉన్నాం. యూనివర్సే ప్లాన్ చేస్తూ ఉంది. దట్స్ లా ఆఫ్ డివైన్ వన్నెస్. ఎవ్రీథింగ్ ఈస్ కనెక్టెడ్. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. February 8th నుంచి కంటిన్యూస్గా 7 days ఆన్లైన్లో మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు జూమ్ కాల్లో షేర్ చేయబోతా ఉన్నా. మార్క్ మై వర్డ్స్, స్వేర్ ఆన్ మీ. పేరుకి బేసిక్ క్లాస్, అడ్వాన్స్డ్ అండ్ మాస్టరీ స్టఫ్ ఇవ్వబోతా ఉన్నా. ఏమి ఆకర్షిద్దాం అనుకున్నా త్రూ మేనిఫెస్టేషన్, పీస్ ఆఫ్ కేక్, ఇట్లా మీరు మేనిఫెస్టేషన్ చేయొచ్చు. డబ్బుని ఎలా ఆకర్షించాలి, దానికి ఉన్న స్పిరిచువల్ రెమెడీస్ ఏంటి, యాన్షియంట్ టెక్నిక్స్ ఏంటి, మంత్రాస్ ఏంటి, తంత్రాస్ ఏంటి, యంత్రాస్ ఏంటి, హెల్త్, వెల్త్, ఏమి చేద్దాం అనుకున్న మేనిఫెస్టేషన్ పట్టుకోండి. మేనిఫెస్టేషన్ మీరు ఏ కెరియర్ అయినా, ఏదో రియల్ ఎస్టేట్ ఆర్ పొలిటికల్ ఆర్ యాక్టింగ్, విచ్ ఫీల్డ్ యు ఆర్, ఒకటే లైఫ్ లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలా, హ్యాపీగా, హెల్దీగా, సంపూర్ణతమైన జీవితాన్ని మనము మన నెక్స్ట్ జనరేషన్స్ గడపాలి అంటే ఉన్నది ఒకటే దారి, విశ్వదారి. అది ఎలా అన్న మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూల్ చేయబోతా ఉన్నాం. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం.